హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకు తెలంగాణలో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సంబంధించి 190 పోస్టులకు అయితే ఫైనాన్షియల్ అప్రూవ్ అయితే జరిగింది. సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చు. సో మనకు నిన్న నైటే ఏజ్ రిలాక్సేషన్ సంబంధించిన జియో అయితే రిలీజ్ అయింది. సో ఎండోమెంట్ ఆఫ్ డిపార్ట్మెంట్ సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 సంబంధించిన 190 పోస్టులు అయితే ఉన్నాయి. సో దానికి సంబంధించిన ఎగ్జామ్లో మనకి సిలబస్ అయితే పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ పేపర్ 2లో హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ సంబంధించిన సిలబస్ అయితే ఉంటుంది. సో మనకి ఇప్పటివరకు తెలంగాణలో అయితే సపరేట్ నోటిఫికేషన్ అయితే ఎప్పుడు రాలేదు. అండ్ దీనికి సంబంధించిన ప్రీవియస్ పేపర్ కూడా మనకు అవైలబుల్ లేదు, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయని. సో మనకు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో దీనికి సంబంధించిన ఎగ్జామ్ అయితే ఆల్రెడీ ఒకసారి జరిగింది. సో దానికి సంబంధించిన పేపర్ 2 సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఇది. సో ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉన్నాయనేది మనం ఇప్పుడు చూద్దాము. సో మనకి ఈ ప్రకారమే సేమ్ ఇలాంటి క్వశ్చన్స్ మనకు ఇప్పుడు జరగబోయే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఎగ్జామ్లో మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి, అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయనేది మనం ఇప్పుడు ఈ క్వశ్చన్ పేపర్లో చూద్దాము. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ సంబంధించిన పేపర్ 2 క్వశ్చన్ పేపర్ ఇది. ఇప్పుడు మనం దీనిలో క్వశ్చన్స్ చూద్దాము. సో మనకు ముందుగా ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ బీన్ కాల్డ్ ద దేవర్షి ఇన్ రామాయణ? రామాయణంలో దేవర్షి అని ఎవరిని పిలుస్తారని అడుగుతారు. సో మనకి క్వశ్చన్స్ అయితే ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉన్నాయి. మనకు తెలంగాణలో జరగబోయే ఎగ్జామ్కి కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్లో క్వశ్చన్స్ వస్తాయి. సో మనకి ఇక్కడ రామాయణంలో దేవర్షి అని ఎవరిని పిలుస్తారని అడుగుతుంది మనకి. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ చూసుకున్నట్టయితే వాల్మీకి, విశ్వామిత్ర, నారద అండ్ వశిష్ఠ అని ఇచ్చిండు. ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ నారదుడు. సో మనకి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ప్రాచీన విజ్ఞానంలో ఎన్ని శాఖలు ఉన్నాయని అడుగుతున్నాం. మనకు టోటల్గా 14 శాఖలు అయితే ప్రాచీన విజ్ఞానంలో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విష్ణువులో ఉన్న ప్రబలమైన గుణం ఏది అని అడుగుతున్నాం. సత్వగుణము. అండ్ ఇక్కడ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఐదవ వేదం అని దేనికి పేరు అని అడుగుతున్నాడు. హూ ఈస్ కాల్డ్ ద 5th వేద? రామాయణ, ఉపనిషత్తులు, ఇక్కడ మనకి ఆగమ శాస్త్రాలు అండ్ పురాణాస్. అయితే మనకి ఇక్కడ పురాణాలు అనేటిది మనకి 5వ వేదంని పురాణాలు అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మీమాంస సూత్రాలను రచించిన వారు ఎవరు? జైమిని. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ధార్మిక మరియు హిందూ మతపరమైన సంస్థలు మరియు దేవాదాయ చట్టం 1987 ప్రకారం సంస్థల వర్గీకరణ ఈ కింది వాటిలో దేనిపై ఆధారపడి ఉంది అని అడుగుతుండు. సో మనకి ఇక్కడ ఆన్సర్ యాన్యువల్ ఇన్కమ్. సో మనకు తెలంగాణలో జరగబోయే ఎగ్జామ్లో కూడా మనకి ఈ చట్టం సేమ్ ఉంటుంది, ఓన్లీ మనకు ఆంధ్రప్రదేశ్ ప్లేస్లో తెలంగాణ ఉంటుంది. సో ఇలాంటి మనకు 1987 దేవాదాయ చట్టం అయితే మనం క్లియర్గా చదువుకోవాలి. ఎందుకంటే ఈ పేపర్లో మనకి మ్యాక్సిమం ఈ చట్టం నుంచి చాలా వరకు క్వశ్చన్లు అయితే వచ్చాయి. సో మనకి ఈ చట్టంలోని సెక్షన్స్ అయితే క్లియర్గా చదవాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ మనకి పండుగలు, మన తెలుగు రాష్ట్రాలలో జరుపుకునే పండుగలు, ఆ పండుగ విధానం ఎలా ఉంటుంది, పూజించే దేవుడు ఎవరు, ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకి వచ్చాయి. సో మనం ఇక్కడ చూసుకుంటే ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్, వినాయక చవితి ఏ తెలుగు నెలలో జరపబడుతుందని ఇచ్చాడు మనకి. సో మనకి ఇది భాద్రపద అని ఆన్సర్. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా వస్తాయి మనకు. అండ్ మహాభారతంలోని మొదటి అధ్యాయం పర్వము ఏది అని అడుగుతుంది. మహాభారతంలో మొదటి అధ్యాయ పర్వం మనకు ఆది పర్వం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వినాయక పూజ ఎన్ని రకాల పత్రాలతో చేస్తారు? వినాయక పూజ ఇస్ డన్ విత్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ లీవ్స్ అని అడుగుతుంది. సో మనకి ఇక్కడ 21 టైప్స్, అంటే 21 రకాల పత్రాలతో మనకు వినాయకుని పూజను అయితే చేస్తారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, యాజ్ పర్ హిందూ మిథాలజీ ద టోటల్ నెంబర్ ఆఫ్ శక్తి పీఠాస్ ఇస్? హిందూ పురాణ ప్రకారం శక్తి పీఠాల మొత్తం సంఖ్య ఎంత అంటే మనకి ఇక్కడ 51. అండ్ దుర్గా సప్తశతి ప్రస్తావన ఏ పురాణంలో ఉంది అని అడుగుతుంది మనకి. ఇది మనకు మార్కండేయ పురాణంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ ది కింగ్ దశరథ ఫాదర్? మనకి దశరథ మహారాజు తండ్రి పేరు ఏమిటి అని అడుగుతుంది. మనం ఇక్కడ దశరథ మహారాజు తండ్రి పేరు చూసుకున్నట్లయితే అజాతుడు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడు, మళ్ళీ మనకి 1987 చట్టంలోని క్వశ్చన్ వచ్చింది ఇక్కడ. 1987లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థలు మరియు దేవాలయాల మెరుగైన నిర్వహణ కోసం చర్యలను సమీక్షించడానికి మరియు
సూచించడానికి డాష్ని ఏర్పాటు చేశారు, అంటే ఏ కమిటీని ఏర్పాటు చేశారు అని అడుగుతుంది ఇక్కడ మనకి. సో మనకి ఇక్కడ ఫజల్ అలీ కమిషన్, దార్ కమిషన్. సో మనకి దీనికి మనకు ఏర్పాటు చేసిన కమిషన్ ఏంటి అంటే జస్టిస్ శ్రీ చల్లా కొండయ్య కమిషన్ అయితే ఏర్పాటు చేసింది. వేదాలను ఇలా కూడా పిలుస్తారు. సో మనకు వేదాలను శృతి అని కూడా పిలుస్తారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, గోదాదేవి అని ఏ అల్వార్ని పిలుస్తారు అని అడుగుతుంది మనకి. ఆండాల్. నెక్స్ట్, పాండవులు తమ అజ్ఞాతవాస కాలాన్ని గడిపిన నగరం పేరు ఏమిటి అని అడుగుతున్నాం. పాండవులు అజ్ఞాతవాస కాలాన్ని గడిపిన నగరం పేరు ఏమిటి అంటే మనకి విరాట నగరం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సో ఇక్కడ మనం చూడండి, మళ్ళీ 1987 చట్టంలోని క్వశ్చన్ వచ్చింది మనకు. ఆంధ్రప్రదేశ్ ధార్మిక మరియు హిందూ మత సంస్థలు మరియు దేవాదాయ చట్టం 1987 ప్రకారం కామన్ గుడ్ ఫండ్ డాష్ ద్వారా ఏర్పడిన కమిటీలో ఉంది. సో మనకి ఇది గవర్నమెంట్ ద్వారా ఏర్పడిన కమిటీలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్ ధార్మిక మరియు హిందూ మతపరమైన సంస్థలు మరియు దేవాదాయ చట్టం 1987లోని సెక్షన్ 69 సబ్సెక్షన్ 3లో పేర్కొన్న మొత్తాలను తిరిగి చెల్లించిన తర్వాత మిగులు మొత్తాలను ఏవైనా ఉంటే అవి దేనికి బదిలీ చేయబడతాయి. సో సర్ప్లస్ అమౌంట్ అనేది దేనికి బదిలీ చేయబడతాయని అడుగుతుంది మనకు. సో దీనిలో మనకు కామన్ గుడ్ ఫండ్ అని ఉంటుంది. సో దీనిలోకి మనకు సర్ప్లస్ ఫండ్ అయితే బదిలీ చేయబడుతుంది. సో మనకి ఇందులోని సెక్షన్స్ కూడా క్లియర్గా చదవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో ఏ రాష్ట్రం దీపావళి పండుగ రోజున నూతన సంవత్సర దినోత్సవాన్ని జరుపుకుంటుంది? సో మనకి గుజరాత్ రాష్ట్రం అయితే దీపావళి రోజుని నూతన సంవత్సర దినోత్సవాన్ని జరుపుకుంటుందంట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ పురుషార్థాస్ ఆఫ్ లైఫ్ వేర్ ప్రొపౌండెడ్ బై మను ప్రతిపాదించిన జీవిత పురుషార్థాలు ఎన్ని అని అడుగుతుంది మనకి. ఇక్కడ 4. అగస్త్యమయముని సలహా మేరకు రాముడు ఏ ప్రదేశంలో ఆశ్రమం నిర్మించుకొని నివసించడం ప్రారంభించాడు? పంచవతి. ఋగ్వేద ఇస్ డివైడెడ్ ఇంటూ 10. ఋగ్వేద అనేది 10 డాష్గా విభజించబడింది, అంటే మండలాస్గా విభజించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ డే ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ అక్షయ తృతీయ? అక్షయ తృతీయని ఏ రోజుని అక్షయ తృతీయగా జరుపుకుంటారని అడుగుతారు మనకి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వైశాఖ తృతీయను అక్షయ తృతీయ రోజుగా జరుపుకుంటాం మనం. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ ధార్మిక మరియు హిందూ మతపరమైన సంస్థలు మరియు దేవాదాయ చట్టం 1987లోని సెక్షన్ 85 ప్రకారం దురాక్రమణ కేసును వేయడానికి వీరికి అధికారం ఉన్నది. సో మనకి ఈ చట్టం అయితే క్లియర్గా చదవాలి ముందుగా అందరూ. మనకు డిప్యూటీ కమిషనర్కి అయితే ఈ అధికారం అయితే ఉండడం జరుగుతుంది. అలాగే మనకు నేషనల్ లెవెల్లో సంబంధించి కూడా మన ఫెస్టివల్స్ అయితే మనం చదువుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే మనకి ఇన్ విచ్ స్టేట్ ఈజ్ వైశాఖి అండ్ బైశాఖి సెలబ్రేటెడ్ ప్రామినెంట్లీ అని అడుగుతుంది. వైశాఖి లేదా వైశాఖి అని ఏ రాష్ట్రంలో ప్రముఖంగా జరుపుకుంటారు? ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్. మనకి ఇది పంజాబ్లో జరుపుకుంటారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకి హూ మస్ట్ రిప్రజెంట్ ద తిరుమల తిరుపతి దేవస్థానాస్ ఇన్ ద సూట్స్ అండ్ అదర్ లీగల్ ప్రొసీడింగ్స్? ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. అలాగే మనకు నెక్స్ట్ క్వశ్చన్, వేదాలలో ఉపయోగించిన పదాలు, రాగాలు మరియు అనుసంధానాలను వివరించే గ్రంథాన్ని ఇలా అంటారు. ఏమిగా అంటారు దాన్ని? ప్రతిశాఖ్యం. నెక్స్ట్ క్వశ్చన్, ద రిలీజియస్ ఫెస్టివల్ థైపూసమ్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్? మతపరమైన పండుగ థైపూసంను భారతదేశంలోని ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? తమిళనాడు. కింది వారిలో ఏ అధికారులు షెడ్యూల్ చేయబడిన ప్రాంతాల్లో ఉన్న సంస్థలు లేదా దేవాదాయ శాఖకు చెందిన భూములను కొనుగోలు చేయవచ్చు? డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, గవర్నమెంట్. సో మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే వస్తాయి. నేను మరిన్ని క్వశ్చన్స్ మరొక వీడియోలో చేస్తాను. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. నేను కింద డిస్క్రిప్షన్లో కూడా దీనికి సంబంధించిన PDF అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్ యూ.